ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పెద్ద పాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సంఘానికి 2024 ఫిబ్రవరి మాసంలో వచ్చినాను. అప్పుడు మా డాడీ రీసెంట్గా చనిపోయారు 23లో. ఎటువంటి హోప్ లేదనమాట నా లైఫ్లో, ఒక అద్భుతం చూస్తానని ఎటువంటి హోప్ లేదు. అలాంటి టైంలో నేను ఇక్కడికి వచ్చాను. అది మా అక్క ద్వారా. మా అక్క ఉత్తేజ్ బ్రదర్ నంబర్ ఇవ్వడం ద్వారా మమ్మీ అన్నది, వెళ్ళి ఒక్కసారి చూడు కదా, ఒక్కసారి చూస్తే ఏదన్నా అద్భుతం జరుగుతుందని అన్నది. అంటే నేను ఒక్కసారి వచ్చాను. అంటే ఒక ఇప్పటిదాకా బ్రదర్ చెప్పినట్టుగా చేయంగా విసుకొస్తుంది అన్నట్టు నాకు విసుకొచ్చేసింది. నా లైఫ్ ఇంకా ఏం లేదు, మా డాడీ అనిపోయిండు, నేను మమ్మీ ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇంకా జాబ్లో ఇంకా సెటిల్ కాలేదు. దాని గురించి మేము ప్రార్థించినప్పుడు వచ్చాము. వచ్చిన తర్వాత బ్రదర్ అన్నారు, ఒక్కటే నేను ఏమనలేదు, ప్రార్థన ఏమనలేదు, జస్ట్ చేపెట్టి చేసుకుందామని వచ్చాను. వచ్చిన వెంటనే బ్రదర్ ఒక మాట అన్నాడు, నీ మ్యారేజ్ చాలా గ్రాండ్గా అవుతుంది అన్నారు. అన్నప్పుడు నాకు కొంచెం నవ్వు వచ్చింది. నేను నవ్విన, బ్రదర్ ఏంది ఎందుకలా నవ్వుతున్నానంటే, ఇంకా హోప్ లేదు, నా అన్న వాళ్ళనే మాటలు నా దగ్గర ఎవ్వరు లేరు, నా దగ్గర ఫైనాన్షియల్ కూడా చాలా అంత వెల్ సెటిల్ కాదు నేను అన్నప్పుడు బ్రదర్ అన్నాడు, 100% రాసి పెట్టుకోండి, ఘనంగా నీ వివాహం ఇదే ఇయర్లో జరుగుతుంది అన్నాడు. అన్న 3 monthsలోనే చాలా ఘనంగా, చాలా అంటే మా వైఫ్ది బీబీనగర్ అనమాట, బీబీనగర్లో చాలా ఘనంగా అయింది. చాలా ఘనంగా అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా, ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే. నా పేరు మెత్తూషల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కడనే, ఎవరు లేరు, నాకు అంత కాదేమో అనుకున్నాను. కానీ నాకు బ్రదర్ చెప్పడం వల్ల, దేవుని కృప వల్ల నాకు మంచి ఫ్యామిలీ అమ్మాయి దొరికింది. గడిచిన 3-4 years నుంచి మేము ప్రేయర్ చేస్తూ వచ్చాము. బ్రదర్ ఒకే మాట చెప్పారు, నీకు అవుతుంది, వెళ్ళే 3 months లోపలనే జరిగింది. మరి ఒకసారి మ్యారేజ్ అయినాక కలుద్దాం బ్రదర్ దగ్గరికి అనేసి ఒక 7 months తర్వాత వచ్చాము. వచ్చిన వెంటనే బ్రదర్ అన్నాడు, మేము అసలు దేని గురించి అడగలేదు, బ్రదర్ మీరు అప్పుడు ప్రార్థన చేశారు కదా 3 monthsలో చాలా బాగా అయింది అంటే, మంచిది బ్రదర్ అని ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత అన్నారు, దేవుడు మీకు బాబుని ఇస్తున్నాడు, తీసుకోండి అన్నాడు. నాలో ఒక చిన్న నమ్మకం ఏంటంటే నాకు పాప కావాలని. కానీ బ్రదర్ అన్నాడు, లేదు బాబుని ఇస్తారు, తీసుకోండి ఈసారి అంతే అన్నాడు. మా వైఫ్ ఎంత గట్టి పట్టుకుందంటే ఇంకా బ్రదర్ చెప్పిండు, ఇక బాబు అని ఫిక్స్ అయిపోయింది. అట్లా 6 months అయింది. 7th monthలో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చింది. మళ్ళీ వచ్చిన బ్రదర్ దగ్గరికి, బ్రదర్ ఇట్లా కాంప్లికేషన్ వస్తుంది ఇట్లా అంటే, లేదు చక్కని బాబు పుడతాడు, మీరు ఏం భయపడకండి, మీరు ముగ్గురు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని 6th monthలో అన్నాడు. అన్న విధంగానే దేవుడు చక్కని బాబుని నాకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచిగా ఉన్నాడంటే చాలా క్యూట్గా ఉన్నాడు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి బాబుని మాకు ఇస్తాడని. అందుకే నా పేరు మెత్తూషల, కుమారి పేరు ఎనోషల, మా వైఫ్ రమ్య కుమారి. నేను ఒక విధంగా చెప్పాలంటే నా లైఫ్ 2023లో 0. దేవుడు నన్ను ఆశీర్వదించిండు, మంచి వివాహం జరిగింది, మంచి కుమారుడు. ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీలో దేవుడు నాకు మంచి పొజిషన్ ఇచ్చి దీవించిండు. ఇది కేవలము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు కృప వల్ల. రెండోది ఉత్తేజ్ బ్రదర్ ప్రార్థన వల్ల. ఎంత ప్రార్థించినంటే ఏ టైం కన్నా, ఈవినింగ్ చేసిన, నైట్ చేసిన, బ్రదర్ ఎట్లుంది అంటే, ఏం కాదు మీరు వెళ్ళిపోండి, ఆపరేషన్కి వెళ్ళండి, ఏం కాదు, నేను ఇక్కడ ప్రార్థిస్తున్నా అని చెప్పిండు. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిండు. నాకు బ్రదర్ లేకున్నా బ్రదర్ని నా సొంత బ్రదర్గా ఏ క్షణమైనా ఎప్పుడైనా ప్రార్థించడానికి కోరినప్పుడు బ్రదర్ ఎప్పుడైనా ప్రార్థిస్తుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 25 ఫిబ్రవరిలో ఇద్దరం వచ్చాం. ఫిబ్రవరిలో వచ్చారు. వచ్చి బ్రదర్ పెళ్ళి అయిపోయింది అనగానే నేను అన్నాను, బాబు చూపిస్తున్నాడు బ్రదర్, దేవుడు బాబును మీకు ఇస్తాడని చెప్పాను. ఆయన అన్నాడు, బాబు కాదండి పాప కావాలంటున్నాడు. నేను అన్నాను, నువ్వు పాప అనుకో, బాబు అనుకో, ఏదన్నా అనుకో, పుట్టేది మాత్రము
బాబే అదే మాట చెప్పాను, అదే మాట పట్టుకొని వెళ్ళారు. అదే మాటతోటి చక్కటి బాబుని ఎత్తుకొని ఈ రోజున నిలబడ్డాడు. చూడండి, ఇదిగో ప్రవచనం ఒక నెరవేర్పు. యేసు ప్రభుని పుడతాడని కొన్ని సంవత్సరాల ముందు ప్రవచనం చెప్పినప్పుడు ఒక దైవజనుడు నమ్మలేదు. నమ్మకపోతే ఏమన్నాడంటే, ఆ బాబు నువ్వు ఎత్తుకునేదాకా నువ్వు పోవు అన్నాడు. అలాగే ముసలోడు అయ్యేదాకా పాప అలాగే ఉండిపోయాడు. యేసు ప్రభు పుట్టాక ఆ ప్రవచనము నెరవేర్చబడ్డది. దేవుడు 2025లో ఇచ్చిన ప్రవచనానికి నెరవేర్పు ఈ చిన్న బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ.